అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనం యాక్చువల్గా మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి మనకి బయాలజీ మెథడ్ క్లాసెస్ అనేది యూనిట్ 5 వరకు వచ్చాము. మీకు కావాలి అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో కింద ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తాను. కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. తెలుగు మీడియంలో ఏపీ మెథడాలజీ క్లాసెస్ అని ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు ఉన్నటువంటి వీడియోస్ ఉంటాయి. ఏం కన్ఫ్యూజ్ పడక్కర్లేదు, అన్నీ ఉంటాయి. ఓకేనండి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో కంటిన్యూషన్ మన టీచింగ్ మెథడ్లో ఉన్నాము. దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మైక్రో టీచింగ్ అంటే ఏంటి, సూక్ష్మ బోధన అంటే ఏంటి. ఇది ఒక టీచింగ్ పద్ధతి కాదు, కానీ మన టీచింగ్లో ఏ స్కిల్స్ అయితే నేర్చుకుంటామో అంటే స్కిల్స్లో ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ని మనం ఇక్కడ నేర్చుకోవటం జరుగుతుంది మైక్రో టీచింగ్లో. మరి మైక్రో టీచింగ్కిను మన సాధారణంగా స్కూల్లో జరిగేటువంటి టీచింగ్ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా ఒక 45 మినిట్స్ మనకి ఒక పీరియడ్ ఉంటే ఇక్కడ మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధనలో ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రం మనకి టైం ఉంటుంది. మనం చెప్పే క్లాస్లో విద్యార్థులు ఉంటారు. ఇక్కడ మనం చెప్పేది ఎవరికంటే విద్యార్థులు చెప్పొచ్చు, లేదా మన తోటి ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులకు, అంటే బీఈడి ట్రైనింగ్లో మనం తీసుకున్నాం కదా, అదే మైక్రో టీచింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఛాత్రోపాధ్యాయుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి బోధన ఏంటంటే మనకి మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు. మరి దీనికి ఎవరు ప్రవేశపెట్టారంటే మనకి ఎలెన్ అనేటువంటి శాస్త్రవేత్త, అదేవిధంగా అతనితో ఉన్నటువంటి బుష్ కావచ్చు, అదేవిధంగా కేథిక్సెన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మైక్రో టీచింగ్ మీద పరిశోధన చేశారు. అయితే మైక్రో టీచింగ్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. మరి దీనికి పరిధి ఎంత, అంటే మైక్రో టీచింగ్ అనేది ఎంత టైం తీసుకుంటుంది, ఎంతమందికి బోధిస్తాం అనేటువంటి కోణాల్లో, అంటే మైక్రో టీచింగ్ యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి కోణాల్లో బిట్లు అయితే అడగటం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బోర్డు మీద జస్ట్ ఒక 10 మినిట్స్ చెప్తాను, మిగతాదంతా కూడా మనకి ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మైక్రో టీచింగ్ అనేది తరగతి బోధన ప్రయోగాత్మక పద్ధతి. తరగతి గదిలో ఉపయోగించేటువంటి బోధనే, కానీ అది ప్రయోగాత్మక పద్ధతి అవుతుంది. ఒక క్లాస్ రూమ్లో బోధన మీద చేసేటువంటి ప్రయోగాత్మక పద్ధతి అనొచ్చు సింపుల్గా. కాబట్టి దీన్ని మనం తరగతి బోధన ప్రయోగాత్మక పద్ధతి అని చెప్తాము. మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన ఇది టీచింగ్ మెథడ్లో వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, మరి ఎందుకు ఈ పద్ధతి అంటే ఛాత్రోపాధ్యాయులోని సామర్థ్యాన్ని, అంటే బీఈడి ట్రైనర్స్ ఉంటారు కదా, ఛాత్రోపాధ్యాయులు అని చెప్తాము, వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అదేవిధంగా నైపుణ్యాలను అభివృద్ధి పరిచే ఒక చిన్న పద్ధతి ఏంటంటే మనకి సూక్ష్మ బోధన లేదా మైక్రో టీచింగ్ అని చెప్పొచ్చు. ఛాత్రోపాధ్యాయులో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, ఛాత్రోపాధ్యాయులో ఉన్నటువంటి నైపుణ్యాలని మనం బయటికి తీసేటువంటి పద్ధతి ఏంటంటే మనకి మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు. అయితే ఇంకా మనకి దీన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే ఎలెన్, మనకి డ్వైట్ ఎలెన్ అవుతారు. ప్రవేశపెట్టింది ఇతనే. అతని సహచరులు ఎవరంటే రాబర్ట్ బుష్ అవుతారు, అదేవిధంగా కేథిక్సన్ అవుతారు. ఓకేనండి. కేథిక్సన్ ఇద్దరు, రాబర్ట్ బుష్, కేథిక్సన్ వీళ్ళిద్దరు, అదేవిధంగా డ్వైట్ ఎలెన్, వీళ్ళు మైక్రో టీచింగ్ అనేటువంటి భావనని ప్రవేశపెట్టడం జరిగింది. 1963లోనే మనకి అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్లో ఈ సూక్ష్మ బోధన అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఈ మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన అనేది టీచింగ్ మెథడ్ అయితే కాదు, టీచింగ్ మెథడ్ కాదు, కానీ టీచింగ్లో ఉన్నటువంటి స్కిల్స్ని నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రయోగాత్మక పద్ధతి ఏంటంటే సూక్ష్మ బోధనని చెప్పొచ్చు. అయితే చూడండి, నోట్ రాశాను చూడండి. మైక్రో టీచింగ్ అనేది టీచింగ్ మెథడ్ కాదు, ఇది టీచింగ్ స్కిల్ని సాధించడానికి ఉపయోగపడేది అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనకి దీని యొక్క నిర్వచనం ఇక్కడ రాశాను చూడండి, డెఫినేషను. బోధన సంక్లిష్టతను తగ్గించి, బోధనలో ఉన్నటువంటి సంక్లిష్టతను తగ్గించడానికి లేదా తగ్గించి బోధన నైపుణ్యాలపై పట్టు సాధించుటకు తయారు చేయబడినటువంటి నూతన బోధన శిక్షణ సాంకేతికమే మనకి ఈ మైక్రో టీచింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది బోధన సంక్లిష్టతను తగ్గిస్తుంది, బోధన నైపుణ్యాలపైన పట్టు సాధిస్తుంది మనకి, అదేవిధంగా నూతన బోధన శిక్షణ సాంకేతికం అంటే బోధనలో ఉన్నటువంటి
ఏదైతే మనకి సంక్లిష్ట కాంప్లెక్సిటీ ఉంటుందో ఆ సంక్లిష్టని తగ్గించడానికి, బోధన యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడానికి తయారు చేయబడినటువంటి ఒక నూతన సాంకేతిక విధానం లాంటిదే ఈ సూక్ష్మ బోధన లేదా మైక్రో టీచింగ్ అని చెప్పొచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దీని మీద క్వశ్చన్స్ ఎలా అరైజ్ అవుతాయంటే దాని యొక్క టైం అడుగుతారు, హెడ్లైన్స్ అడుగుతారు. ఒకసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం కార్తిక్ బయో అకాడమీ ఛానల్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఆప్షన్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకే, ప్లేలిస్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఏపీ మెథడాలజీ క్లాసెస్ అని చెప్పేసి తెలుగులో ప్లేలిస్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసినట్లయితే యూనిట్ 1 నుంచి 5 వరకు ఉంటాయి. కంటిన్యూషన్ చూడడానికి ఒకసారి ట్రై చేద్దాము. ఓకే, మీరు అన్నీ ఒకసారి గమనించండి. ప్లేలిస్ట్లో తెలుగు మీడియంలో రాసుంటాను ఏపీ మెథడాలజీ క్లాసెస్ అని చెప్పేసి. ఒకసారి ఓపెన్ చేస్తే దాంట్లో ఈ ఫస్ట్ నుంచి 5th యూనిట్ వరకు ఉన్నటువంటి అన్ని లెసన్స్ ఉంటాయి. చూడండి, కంటిన్యూషన్ మనం చూద్దాము. మైక్రో టీచింగ్ ఆల్రెడీ దీని గురించి చెప్పాను. అయితే మరి మైక్రో టీచింగ్ని అభివృద్ధి పరిచింది ఎవరు, అసలు మైక్రో టీచింగ్ అంటే ఏంటి అనేటువంటి అంశాలు మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్, యాక్చువల్గా మైక్రో టీచింగ్ అంటే సూక్ష్మ బోధన. దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని యొక్క బోధించాల్సిన సమయం ఎంత, ఎన్ని భావనలు బోధించాలి, తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉండాలనేది అడుగుతారు. ఒకవేళ కాకపోతే మనకి ప్రయోజనాలు అడగొచ్చు, అంతే. మనకి అంత ఎక్కువ అంటే ఎవరు అడగరు. సో ఫస్ట్ వన్ మనకి మీకు మొబైల్ చూసినప్పుడు మీరు అడ్డంగా పెట్టి చూడండి, అప్పుడు మీకు లెటర్స్ ఇంకా క్లారిటీగా కనిపిస్తాయి. మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే టాపిక్ ఇది. మైక్రో టీచింగ్ అంటే ఏంటి? మన బీఈడి ట్రైనింగ్ చేసినప్పుడు మన వేరే స్కూల్కి ట్రైనింగ్ చేసి ఒక 10-15 నిమిషాలు మన లెసన్ చెప్పాల్సి ఉంటుంది. మనతో ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు. ఓకేనండి. అయితే సూక్ష్మ బోధనను ఏమని అంటారంటే మరొక పేరు ఏంటంటే మనకి తరగతి బోధన ప్రయోగాత్మక పద్ధతి. సో తరగతిలో బోధన కోసం ప్రయోగాత్మకంగా మనం టీచింగ్ నేర్చుకుంటాము. బోధన మీద ప్రయోగం చేస్తాం క్లాస్ రూమ్లో, కాబట్టి తరగతి బోధన ప్రయోగాత్మక పద్ధతి అంటాం దీన్ని. మరి మైక్రో టీచింగ్ అంటే ఏంటి? ఛాత్రోపాధ్యాయుల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, అంటే ఛాత్రోపాధ్యాయులు ఉంటాయి, బీఈడి ట్రైనర్స్ ఉంటారు కదా, వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, నైపుణ్యాలను అభివృద్ధి పరిచే ఒక చిన్న పద్ధతి ఏంటంటే మనకి మైక్రో టీచింగ్ అని చెప్పొచ్చు. మరి దీనికి ఎవరు ప్రవేశపెట్టారు, దీని యొక్క మూల కారణం ఎవరు అనేటువంటి అంశాన్ని చూస్తే 1960లో ఆ టైంలో 1960లో మనకి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చెందినటువంటి ప్రొఫెసర్ అలెన్, అదేవిధంగా రాబర్ట్ బ్రష్ అండ్ కెథిక్సన్. అలెన్, ఓకే, ఇతని పేరు డ్వైట్ అలెన్ అని చెప్పొచ్చు. డ్వైట్ అలెన్ రాద్దాం. డ్వైట్ అలెన్ ఎలాగైనా రాయవచ్చు మనం. డ్వైట్ అలెన్, అదేవిధంగా రాబర్ట్ బష్, అది బ్రష్ కాదు, రాబర్ట్ బష్. సో ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, నేను రాస్తున్నాను చూడండి. సో మనకి ఎవరంటే డ్వైట్ అలెన్ అంటాము. డ్వైట్ అలెన్, అదేవిధంగా మనకి ఎవరంటే రాబర్ట్ బష్, అదేవిధంగా కెథిక్సన్లు మైక్రో టీచింగ్ మీద కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది 1960లో. ఓకేనండి. తర్వాత మనకి వీరందరిలో లాస్ట్ వన్ కెథిక్సన్ ఉన్నారు కదా, ఇతను 1963లో సూక్ష్మ బోధనని లేదా మైక్రో టీచింగ్ అనేటువంటి పద్ధతిని లాస్ట్లో ఇతను ప్రవేశపెడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మైక్రో టీచింగ్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డ్వైట్ అలెన్. దాని తర్వాత మిగతా వస్తారు, అంత అవసరం లేదు మనకి. డ్వైట్ అలెన్ గుర్తుపెట్టుకోండి. సో మైక్రో టీచింగ్ని ప్రవేశపెట్టింది ఇలా రూపొందించింది ఎవరంటే డ్వైట్ అలెన్. అదేవిధంగా అతని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాబర్ట్ బష్, అదేవిధంగా కెథిక్సన్లు. వీళ్ళు ముగ్గురు కూడా మనకి మైక్రో టీచింగ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది అంతా మనకి ఇక్కడ ఇది వేస్ట్లు అండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి, మీరు వినండి, వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం మైక్రో టీచింగ్ యొక్క హిస్టరీ ఒకసారి మాట్లాడదాము.
మైక్రో టీచింగ్ యొక్క చరిత్ర ఏంటి అనే అంశాన్ని చూస్తే ఇండియాలో మొదటిసారిగా 1967లో డిడి తివారీ ఆ, ఈ యొక్క అదే డిడి తివారీ ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాలలో ఈ మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇండియాలో మొదటిసారిగా 1967లో ప్రభుత్వ ఉపాధ్యాయ కాలేజీలో అహ్మదాబాద్లో డిడి తివారీ సూక్ష్మ బోధనని ప్రారంభించడం జరిగింది. తర్వాత రెండో చరిత్ర ఏంటంటే మనకి దీనికి సంబంధించి ఈ మైక్రో టీచింగ్పై ప్రయోగాలు చేసింది జీజీ షా అవుతారు 1970లో. ఇతను బరోడాలోని సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్కి చెందినవారు. తర్వాత మనకి ఎన్ఎల్ డోసాస్, ఇతను చండీగఢ్లోని సాంకేతిక ఉపాధ్యాయ బోధన కళాశాలలో మైక్రో టీచింగ్ని ఒక సాధనంగా ప్రయోగించారు ఎన్ఎల్ డోసాస్. తర్వాత మనకి 1976లో డాక్టర్ బీకే పాసి అని చెప్పొచ్చు లేదా పాసి అని చెప్పొచ్చు. ఇతని బుక్ ఏంటంటే మనకి బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ అప్రోచ్లో ఇతను మైక్రో టీచింగ్ సంబంధించి కొన్ని మోడల్స్ లెసన్ని తయారు చేయటం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, మైక్రో టెస్టింగ్ కాదు టీచింగ్. ఇది కొంచెం ఇక్కడే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, జస్ట్ మిస్టేక్స్ ఉన్నాయి, ఏం కాదు, మీదంతా బుక్ బాగానే ఉంటుంది. మైక్రో టీచింగ్ అనేది నిజానికి టీచింగ్ మెథడ్ కాదు, కానీ టీచింగ్ స్కిల్స్ని సాధించడానికి ఒక శాస్త్రీయమైన సాంకేతిక ప్రక్రియ ఏంటంటే మైక్రో టీచింగ్. అంటే సూక్ష్మ బోధన అంటే టీచింగ్ మెథడ్ కాదు, అది మైక్రో టీచింగ్ నాట్ ఏ టీచింగ్ మెథడ్ టు రిక్వైర్ టు సమ్ టీచింగ్ స్కిల్. అంటే టీచింగ్ స్కిల్ సంపాదించడంలో ఒక శాస్త్రీయమైన సాంకేతిక ప్రక్రియ ఏంటంటే మనకి మైక్రో టీచింగ్. ఓకే, ఇంకో నోట్ ఏంటి చెప్పాను ఇక్కడ, మైక్రో టీచింగ్ అంటే ఏంటంటే చిన్న టాపిక్ని బోధించడం. మైక్రో అంటే చిన్నే కదా, మైక్రో టీచింగ్లో మనం చిన్న టాపిక్ని బోధించాలి. బోధన అభ్యాసాన్ని ఒక నైపుణ్యాన్ని పరిమితం చేయాలి. అంటే ఒకే నైపుణ్యాన్ని సాధించడానికి మనం ఇక్కడ అంటే ఏదో ఒక నైపుణ్య సాధన మాత్రమే జరుగుతుంది. ఇక్కడ తరగతి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా, అంటే తరగతి కాలం అంటే 45 మినిట్స్ ఉన్నటువంటి పీరియడ్ని ఒక 10 మినిట్స్ని కుదించడము. అదేవిధంగా తరగతి పరిమాణాన్ని అంటే ఒక విద్యార్థులు ఒక 40 మెంబర్స్ ఉంటే ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఉంటారు అనుకోండి, అలాగా. అంటే మైక్రో టీచింగ్ అనేది విద్యార్థులు చెప్పొచ్చు, మన తోటి ఛాత్రోపాధ్యాయులు కూడా మనం చెప్పొచ్చు. అందుకే ఇక్కడ మైక్రో టీచింగ్ అనేది చిన్న టాపిక్ని బోధించడము, బోధన అభ్యాసాన్ని ఒక నైపుణ్యాన్ని పరిమితం చేసి ఒక నైపుణ్యానికి పరిమితం చేయాలి. అంటే ఏదో ఒక నైపుణ్య సాధన మాత్రమే జరుగుతుంది. తర్వాత తరగతి కాలం అనేది బాగా తగ్గించబడి 10 నిమిషాలు ఉంటుంది, 10 నుంచి 10 నిమిషాలు ఉంటుంది, 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. తరగతిలో విద్యార్థుల సంఖ్య సుమారు ఒక 10-20 మంది ఉంటారు అంతే. దీని ఆధారంగా చేసేటువంటి బోధన మనకి మైక్రో టీచింగ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, బోధన సంక్లిష్టను తగ్గించి బోధన నైపుణ్యాలపై పట్టు సాధించడానికి తయారు చేయబడినటువంటి నూతన బోధన శిక్షణ సాంకేతికమే మనకి సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు. బోధన సంక్లిష్టను తగ్గించి అంటే బోధన యొక్క సంక్లిష్టను తగ్గిస్తాము, బోధన నైపుణ్యాలను సాధిస్తాం మనం. అంటే బోధనలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో ఆ సంక్లిష్టను తగ్గించి బోధన నైపుణ్యాలపై పట్టు సాధిస్తాం మనం. అలా తయారు చేయబడిన నూతన బోధన శిక్షణ సాంకేతికమే సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది డెఫినేషన్ ఇచ్చారు చూడండి, కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, ఒకసారి నిర్వచనాలు చూడండి. సూక్ష్మ బోధనకు సంబంధించి కొన్ని డెఫినేషన్ నిర్వచనాలు ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మనకి బీకే పాసి, అదేవిధంగా ఎంఎస్ లలిత, వీళ్ళిద్దరు ఏమి ఇచ్చారంటే మనకి సూక్ష్మ బోధన అంటే ఒక శిక్షణ సాంకేతిక విధానం అన్నారు. సూక్ష్మ బోధన అంటే ఒక శిక్షణ సాంకేతిక విధానం అన్నారు. అయితే ఈ సూక్ష్మ బోధనలో తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో గల విద్యార్థులకు, తక్కువ సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్ట బోధన నైపుణ్యాన్ని ఉపయోగించి, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి బోధన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే భావనను అంటే ఒకే బోధన నైపుణ్యాన్ని ఉపయోగిస్తాము, లేదా ఏదో ఒక బోధన నైపుణ్యాన్ని సాధిస్తాము. అదేవిధంగా ఒకే ఒక భావన, కేవలం ఒక భావన మాత్రమే సాధిస్తాము. దాన్ని మనం సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు అకార్డింగ్ టు బీకే పాసి అండ్ ఎంఎస్ లలిత. సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం. ఇందులో తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్ట బోధన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనని మనం ఛాత్రోపాధ్యాయులకు మనం బోధిస్తాము. ఇది మనకి సూక్ష్మ బోధన సంబంధించి వీళ్ళ యొక్క నిర్వచనం. తర్వాత మనకి ఎలెన్ ఉన్నారు కదా,
డ్వైట్ ఎలెన్, డిడబ్ల్యూ ఎలెన్ ఉన్నారు కదా, ఇతనే మనకి సూక్ష్మ బోధన మీద ఎక్కువ ప్రయోగాలు చేసి సూక్ష్మ బోధనని ప్రాచుర్యం తెచ్చింది ఇతనే. మొదటగా ఇతనే అసలు ఛాత్రోపాధ్యాయులకు బోధన సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని పెంపొందించడానికి డ్వైట్ ఎలెన్ అనేటువంటి ఈ విద్యావేత్త మరి సూక్ష్మ బోధన అనేటువంటి కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. దీనికి పేరు పెట్టింది మాత్రం కేత్ ఎకిన్స్ అని చెప్పాను కదా ఇందాక మీకు ఆల్రెడీ, కేతిక్స్ అని చెప్పాను కదా, అతను పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చెప్తాను. సో ఇక్కడ చూడండి. సో ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనకి డిడబ్ల్యూఎల్ఎన్ ప్రకారం ఏంటంటే తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గించబడిన బోధన వ్యూహము. అంటే తరగతి పరిమాణం అంటే విద్యార్థుల సంఖ్య తగ్గిస్తారు ఇక్కడ. తరగతి కాలం అంటే మనకి ఒక 5 నుంచి 10 నిమిషాల బోధన ఉంటుంది. తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గించబడిన బోధన వ్యూహం ఏంటంటే మనకి సూక్ష్మ బోధన అవుతుంది అకార్డింగ్ టు డిడబ్ల్యూఎల్ఎన్. తర్వాత డేవిడ్ బి యంగ్, ఇతర ఉద్దేశం ప్రకారం ఏంటంటే బోధన సామర్థ్యాన్ని పెంపొందించడంలో నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి, అంటే బోధన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి, అనుభవం కలిగి ఉన్న వారికి, అంటే బోధనలో అనుభవం ఉన్న వారికి, నూతనంగా ఎవరైతే బోధనలో అడుగు పెడుతున్నారో వాళ్ళకి అందరికీ సహాయపడే బోధన సాధనమే సూక్ష్మ బోధన అని చెప్పొచ్చు. కాబట్టి బోధన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో నూతనంగా బోధనలో అడుగుపెట్టిన వారికి, ఆల్రెడీ మనం బోధన చేస్తున్న వారికి అందరికీ ఒకేలా సహాయపడేటువంటి బోధన సాధనమే మనకి సూక్ష్మ బోధన అంటాము అకార్డింగ్ టు డేవిడ్ బి యంగ్. ఓకేనండి, ఇది మనకి కొంచెం డెఫినేషన్స్ ఉన్నాయి. చాలా క్లుప్తంగా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి బిట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అసలు సూక్ష్మ బోధన అంటే ఇది సులభంగా అనుసరించే ప్రక్రియ సూక్ష్మ బోధన. ఒక బోధన నైపుణ్యం సాధించే వరకు జరిగే వలయ ప్రక్రియ. ఒకే ఒక బోధన నైపుణ్యాన్ని సాధిస్తాము అంటే ఒక బోధన నైపుణ్యం సాధించే వరకు జరుగుతుంది వలయ ప్రక్రియ. ఒకే భావనకు పరిమితం ఉంటుంది. ఒకే భావనకు పరిమితం ఉంటేది మనకి సూక్ష్మ బోధన. ఒకే భావన ఉంటుంది. మామూలుగా నార్మల్ పూర్తి స్థాయి బోధన ఎలా ఉంటుంది, అనేక భావనలు, అంటే బోధించాల్సిన పాఠ్యాంశం నిడివి ఎక్కువగా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటి, ఒకే ఒక భావనకు పరిమితమై ఉంటుంది సూక్ష్మ బోధన. తరగతి గదిలో అన్ని అంశాలు అనేవి సూక్ష్మీకరించబడ్డాయి, అంటే తగ్గించబడతాయి అన్నమాట. తరగతి గదిలో ఉన్నటువంటి అన్ని అంశాలు అనేవి ఇక్కడ సూక్ష్మీకరించబడి ఉంటాయి. తర్వాత బోధన నైపుణ్య సాధనకు ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. కేవలం బోధన నైపుణ్య సాధనకి మాత్రమే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. బోధన స్కిల్ సాధించాలి ఇక్కడ, అంతే. బోధనలో స్కిల్ అనేది ఇక్కడ సాధించాలి. ఇది క్లుప్తంగా. కాబట్టి సూక్ష్మ బోధన అంటే ఇది సులభంగా అనుసరించే ప్రక్రియ సాధారణంగా. అయితే మనకి 5 నుంచి 10 నిమిషాల వరకు బోధన సాగుతుంది. ఓకేనండి, ఏదో ఒక నైపుణ్యాన్ని మనం సాధిస్తాం దీంట్లో. మన దీంట్లో తక్కువ మంది అభ్యర్థులు, అంటే సుమారు ఒక 10 విద్యార్థులకి, అంటే 10 మంది విద్యార్థులు సరిపోతుంది. ఇది ఏదో ఒక భావాన్ని మనం సాధిస్తాము. ఓకేనండి, అలాగా మనకి క్లుప్తంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇది. కాబట్టి సులభంగా అనుసరించే ప్రక్రియ సూక్ష్మ బోధన. ఒక బోధన నైపుణ్యం సాధించే వరకు జరిగేటువంటి వలయ ప్రక్రియ ఏంటంటే మనకి సూక్ష్మ బోధన. తరగతిలో అన్ని అంశాలు కూడా సూక్ష్మ బోధనలో సూక్ష్మీకరించబడి ఉంటాయి, తగ్గించబడి ఉంటాయి. ఓకే, బోధన నైపుణ్య సాధనకు మాత్రమే ఇక్కడ మనకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అదేవిధంగా మనకి తర్వాత బోధన నైపుణ్యం సాధించే వరకు అభ్యాసం అనేది కొనసాగుతుంది. ఒకే ఒక భావనకి పరిమితమై ఉంటుంది సూక్ష్మ బోధన. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనే అంశాన్ని చూస్తే మైక్రో టీచింగ్లో ఎటువంటి ముఖ్యాంశాలు ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ మైక్రో ఎలిమెంట్. సూక్ష్మాంశం అంటే ఏంటంటే బోధించాల్సిన సమయం 5 నుంచి 10 నిమిషాలు. ఓకే, పాఠ్యాంశంలో ఒకే భావన మాత్రమే ఉంటుంది. కాబట్టి మైక్రో ఎలిమెంట్లో బోధించాల్సిన సమయం చాలా తక్కువగా 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఒక భావన మాత్రమే మనం ఏం చేస్తామంటే ఒక భావన మాత్రమే సాధిస్తాం. ఇక్కడ కేవలం ఒక భావనకు పరిమితమై ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కేవలం బోధన నైపుణ్య సాధన మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. కేవలం బోధన నైపుణ్య సాధనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. తర్వాత సూక్ష్మ బోధనలో ముఖ్యాంశాలు ఏంటంటే మనకి నెక్స్ట్ వన్ బోధన నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్. అంటే టీచింగ్ స్కిల్స్ అంటే ఏంటి, మనకి
ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టీచర్సు లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క భాష మీద పట్టు ఉంటుంది. కొంతమంది లెసన్ వివరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. కాబట్టి కాబోయే టీచర్స్కి ఖచ్చితంగా బోధన నైపుణ్యాలు అనేవి ఉండాలి. కాబట్టి ఈ సూక్ష్మ బోధన ద్వారా టీచర్స్ కావాల్సినటువంటి బోధన నైపుణ్యాలు అనేవి డెవలప్మెంట్ అనేది అవుతాయి. తర్వాత మనకి ఫీడ్బ్యాక్, పరిపుష్టి అంటే ఫీడ్బ్యాకే కదా. ఫీడ్బ్యాక్ అంటే మనకి పరిపుష్టి ఫీడ్బ్యాక్ అంటే ఏ ట్రైనింగ్ జరిగిన తర్వాత కూడా మనకి ఏదో ఒక ట్రైనింగ్ జరిగిన తర్వాత ఫీడ్బ్యాక్ కంపల్సరీ కదా. ఫీడ్బ్యాక్ వచ్చిందనుకోండి, మనం చెప్పింది తప్పు రైట్ తెలుస్తుంది. అంటే ఫీడ్బ్యాక్ ద్వారా ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని మనం ఇంకా డెవలప్మెంట్ అవడానికి పనికొస్తుంది. మరి ఈ మైక్రో టీచింగ్లో మనకి ఫీడ్బ్యాక్ ఎవరు ఇస్తారంటే మన తోటి ఉపాధ్యాయ శిక్షకులు ఇస్తారు, అదేవిధంగా విద్యార్థులు ఇస్తారు. ఓకేనండి. అది తర్వాత మనకి మోడలింగ్ అని చెప్తాము, నైపుణ్య మాదిరి ప్రదర్శన. సో నైపుణ్య మాదిరి ప్రదర్శన అంటే ఖచ్చితంగా మైక్రో టీచింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క ఛాత్రోపాధ్యాయునికి ఏ నైపుణ్యం ఏ విధంగా ప్రదర్శించాలో ఒక మోడల్ ఇవ్వటం జరుగుతుంది. ఆ మోడల్ టీచింగ్ ప్రకారం అక్కడ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి సంరక్షిత వాతావరణం అంటే సేఫ్ ప్రాక్టీస్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. బోధన అంటే మనకి మైక్రో టీచింగ్ అంటే ఒక నైపుణ్యాన్ని సాధిస్తాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ నైపుణ్యాన్ని సాధించడానికి లేదా నైపుణ్య అభ్యాసనానికి మంచి వాతావరణం కల్పించాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ సూక్ష్మ బోధనలో మనం ఏమనుకుంటామో ఆ నైపుణ్యాన్ని మనం సాధిస్తాము. ఇది సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఒకటి సూక్ష్మాంశం ఉంటుంది, మైక్రో ఎలిమెంట్ ఉంటుంది. 2 బోధన నైపుణ్యాలు, పరిపుష్టి ఫీడ్బ్యాక్, నైపుణ్య మాదిరి ప్రదర్శన, సంరక్షిత వాతావరణము. సో తర్వాత మనకి ఫేజెస్ ఇన్ మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి దశలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ మనకి ఫేజెస్ ఇన్ మైక్రో టీచింగ్లో మొదటగా జ్ఞాన సముపార్జన దశ, సో నాలెడ్జ్ ఎక్విజేషన్ ఫేజ్ అని చెప్తాము. అయితే సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి సిద్ధాంతపరమైన కావచ్చు, ప్రయోగపూర్వకమైన అనుభవాలను అబ్జర్వ్ చేయటం ద్వారా సూక్ష్మ బోధన గురించి అక్కడ ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయునికి ఈజీగా తెలుస్తుంది. అంటే సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి సిద్ధాంతపరమైన ప్రయోగపూర్వకమైనటువంటి అనుభవాల్ని పరిశీలించడం ద్వారా తెలుసుకునేటువంటి దశని మనం జ్ఞాన సముపార్జన దశ అంటాము. ఈ దశలో ఏమవుతుందంటే సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి సిద్ధాంతపరమైన కావచ్చు, ప్రయోగపూర్వకమైనటువంటి అనుభవాల్ని ఛాత్రోపాధ్యాయులు పరిశీలించడం ద్వారా ఆ మైక్రో టీచింగ్ గురించి తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ జ్ఞాన సముపార్జన దశలో ఛాత్రోపాధ్యాయునికి సూక్ష్మ బోధనపై పూర్తి అవగాహన కలుగుతుంది. ఈ దశలో ఛాత్రోపాధ్యాయునికి సూక్ష్మ బోధనపై పూర్తి అవగాహన కలుగుతుంది. కాబట్టి ఛాత్రోపాధ్యాయునికి సూక్ష్మ బోధనపై పూర్తి అవగాహన కలిగించే దశ ఏంటంటే మనకి జ్ఞాన సముపార్జన దశ అని చెప్పొచ్చు. తర్వాత నైపుణ్య సముపార్జన దశ, స్కిల్ ఎక్విజిషన్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఓకే, దీంట్లో మనకి ఏమవుతుందంటే ఈ దశలో ఛాత్రోపాధ్యాయులు వారు నేర్చుకున్నటువంటి లేదా పరిశీలించుతారు కదా. అంటే మనకి జ్ఞాన సముపార్జన దశలో ఏమవుతుంది, ఛాత్రోపాధ్యాయులు ఏం చేస్తారంటే కొంత బోధన నైపుణ్యాన్ని అబ్జర్వేషన్ చేస్తారు. ఈ నైపుణ్య సముపార్జన దశలో ఏమవుతుందంటే ఈ దశలో ఛాత్రోపాధ్యాయులు వారు నేర్చుకున్న లేదా పరిశీలించినటువంటి బోధన నైపుణ్యాల ప్రదర్శనిస్తారు. ఇక్కడ ప్రదర్శించి వాళ్ళు నేర్చుకున్నటువంటి బోధన నైపుణ్యాల్ని డిమాన్స్ట్రేషన్ చేస్తారు, ప్రదర్శిస్తారు. దాని ఆధారంగా వాళ్ళకి స్వయంగా బోధన నైపుణ్య అభ్యాసం అనేది జరుగుతుంది. కాబట్టి బోధన నైపుణ్యాల గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది నైపుణ్య సముపార్జన దశలో. అంటే జ్ఞాన సముపార్జన దశలో నేర్చుకున్నటువంటి లేదా పరిశీలించినటువంటి బోధన నైపుణ్యాల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. కాబట్టి ఆ బోధన నైపుణ్యాల గురించి పూర్తి అవగాహన కలిగించే దశ ఏంటంటే మనకి నైపుణ్య సముపార్జన దశ. దీని ఇంగ్లీష్లో స్కిల్ ఎక్విజిషన్ ఫేజ్ అంటాము. తర్వాత నైపుణ్య బదిలీ దశ. ఆ నైపుణ్యాన్ని నేర్చుకున్నటువంటి నైపుణ్యాన్ని ముందు నైపుణ్యం గురించి తెలుసుకుంటారు, తర్వాత నైపుణ్యం గురించి తెలుసుకుంటారు. ఆ నైపుణ్యాన్ని వాళ్ళు తర్వాత జీవితంలో బదిలీ చేసుకుంటారు. అంటే చూడండి, ఇక్కడ ఛాత్రోపాధ్యాయులు బోధన నైపుణ్యం సాధించిన తర్వాత వాళ్ళు నిజమైనటువంటి తరగతి గదిలో ఈ నైపుణ్యాల్ని బదిలీ చేయటం జరుగుతుంది. కాబట్టి జ్ఞాన సముపార్జన దశలో ఏం చేస్తారు, ఛాత్రోపాధ్యాయులు బోధన నైపుణ్యాన్ని పరిశీలన చేస్తారు. నైపుణ్య సముపార్జన దశలో ఏమవుతుంది, ఆ పరిశీలించినటువంటి బోధన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.
తప్ప రైట్ అని సరి చేసుకుంటారు. నైపుణ్య బదిలీ దశలో ఏం జరుగుతుంది? బోధన నైపుణ్యం నేర్చుకున్న తర్వాత వాళ్ళు నిజమైన తరగతి గదిలో ఆ నైపుణ్యాన్ని బదిలీ చేస్తారు. అది అర్థమవుతుంది. ఒకటి రాస్తాను చూడండి. ముందు మనకి జ్ఞాన సముపార్జన దశ అన్నాను. జ్ఞాన సముపార్జన దశ తర్వాత మనకి ఏముంటుంది? నైపుణ్య సముపార్జన ఉంటుంది. నైపుణ్య సముపార్జన దశ తర్వాత మనకి నైపుణ్య బదిలీ దశ. నైపుణ్య బదిలీ దశ. సో ఇక్కడ జ్ఞాన సముపార్జన దశలో ఇక్కడ ఛాత్రోపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి నైపుణ్యాలని పరిశీలన చేస్తారు. మరి నైపుణ్య సముపార్జనలో వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ పరిశీలించినటువంటి నైపుణ్యాలని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రదర్శించడం జరుగుతుంది. మరి నైపుణ్య బదిలీ ఏమవుతుంది? వీళ్ళు నేర్చుకున్నటువంటి బోధన నైపుణ్యం సాధించిన తర్వాత నిజమైనటువంటి క్లాస్ రూమ్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అది తర్వాత సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి సోపానాలు ఏంటంటే మనకి హాజరుపరచడం ఇక్కడ రావాలి. ఓకే, సూక్ష్మ బోధనలోని సోపానాలు ఏంటంటే ఫస్ట్ వన్ పరిచయం ఉంటుంది, ఓరియంటేషన్ ఉంటుంది. ఓకే, మన స్టెప్స్ సరిపోతే దీని గురించి డీటెయిల్ అవసరం లేదు. సో ఫస్ట్ పరిచయం, ఓరియంటేషను, ఇంట్రడక్షన్ అంటాము. తర్వాత బోధన నైపుణ్యాల్ని హాజరుపరచడం, ఆ స్కిల్ ప్రజెంటేషన్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి బోధన నైపుణ్యాల ఎంపిక, సెలక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్ ఇక్కడ. ఫోర్త్ వన్ నైపుణ్య ప్రదర్శన, స్కిల్ డిమాన్స్ట్రేషన్. ఫిఫ్త్ వన్ సూక్ష్మ బోధన పథకం తయారీ, అంటే మనకి ప్రిపరేషన్ ఆఫ్ మైక్రో లెసన్ ప్లాన్. సిక్స్త్ వన్ సూక్ష్మ బోధన వాతావరణం సృష్టించడం, క్రియేటింగ్ మైక్రో టీచింగ్ అట్మాస్ఫియర్ ఆర్ ఎన్వైర్న్మెంట్. సెవెంత్ వన్ బోధన నైపుణ్య అభ్యాసం, స్కిల్ ప్రాక్టీస్. నెక్స్ట్ పరిపుష్టి, ఫీడ్బ్యాక్. తర్వాత మనకి పునఃపథక రచన, పునఃబోధన, పరిపుష్టి. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి స్టెప్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోండి. ఇంట్రడక్షన్ ఉంటుంది, బోధన నైపుణ్యాన్ని హాజరుపరచడం ఉంటుంది. నెక్స్ట్ ఎంపిక, బోధన నైపుణ్యాల ఎంపిక, నైపుణ్య ప్రదర్శన, సూక్ష్మ బోధన పథకం తయారీ, సూక్ష్మ బోధన వాతావరణం సృష్టించడము, బోధన నైపుణ్య అభ్యాసము, పరిపుష్టి, పునఃపథక రచన, పునఃబోధన, పరిపుష్టి. ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి సోపానాలు. ఇక్కడ ఈ సూక్ష్మ బోధన పథకం తయారీ దశ నుండి అంటే మనకి ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ సూక్ష్మ బోధన పథకాన్ని తయారు చేసుకోవాలి. అంటే సూక్ష్మ బోధన పథకం ముందు తయారు చేసుకోవాలి. ఈ సూక్ష్మ బోధన తయారీ దశ నుండి పునఃపుష్టి, అంటే మనకి స్టార్టింగ్ ఉంది కదా, సూక్ష్మ బోధన పథకం తయారీ దశ నుంచి ఈ పరిపుష్టి అంటే పరిచయం నుంచి పరిపుష్టి వరకు జరిగేటువంటి స్టెప్స్ అన్నీ కూడా బోధన నైపుణ్యం సాధించే వరకు రిపీటెడ్ అవుతుంటాయి. కాబట్టి దీన్ని మనకి సూక్ష్మ బోధన వలయం అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సూక్ష్మ బోధన వలయం అంటే సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి సోపానాలు పరిచయం నుంచి పునఃపరిపుష్టి వరకు జరిగేటువంటి స్టెప్స్ అన్నీ కూడా బోధన నైపుణ్యం సాధించే వరకు రిపీటెడ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఈ మెథడ్స్ అన్నీ కూడా. అందుకే మనం దీన్ని సూక్ష్మ బోధన వలయం అని చెప్పొచ్చు. మరి ఈ సూక్ష్మ బోధన వలయంలో ఏముంటుంది చూడండి. ఇక్కడ సోపానాలు చెప్పాను. ఈ సోపానాలు అనేవి రిపీటెడ్ అవుతుంటాయి. ఏది మన బోధన నైపుణ్యం సాధించే వరకు ఇక్కడ చెప్పినటువంటి ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి రిపీటెడ్ అవుతుంటాయి. కాబట్టి దాన్ని మనం సూక్ష్మ బోధన వలయం అని చెప్తాము. మరి ఈ సూక్ష్మ బోధన వలయంలో ఏముంటుంది? ఫస్ట్ ఏం చేస్తారంటే సూక్ష్మ బోధన పథక రచన చేస్తారు. ఓకే, తర్వాత నైపుణ్య ప్రదర్శన చేస్తారు, తర్వాత ఫీడ్బ్యాక్ ఉంటుంది, తర్వాత పునఃప్రదర్శన, తర్వాత పునఃపరిపుష్టి. ఇక్కడ చెప్పినవే. కాబట్టి ఇక్కడ ఇంకో రకంగా చెప్పొచ్చు. మనం ఏం చెప్పొచ్చు అంటే సూక్ష్మ బోధన పథకం తయారీ నుంచి ఇక్కడ నుంచి ఇంకో రకంగా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి సూక్ష్మ బోధన పథకం తయారీ దశ నుంచి పునఃపరిపుష్టి వరకు జరిగేటువంటి ఈ స్టెప్స్ అన్నీ కూడా ఏదైనా ఒక స్కిల్ నైపుణ్యం, బోధన నైపుణ్యం సాధించే వరకు పునరావృతం అవుతాయి. కాబట్టి దాన్ని మనం సూక్ష్మ బోధన వలయం అని చెప్పొచ్చు. మైక్రో టీచింగ్ సైకిల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూక్ష్మ బోధన వలయంలో భాగం ఏంటంటే కానిది ఏంటంటే అయినది ఏంటంటే అడుగుతాడు. కాబట్టి సూక్ష్మ బోధన పథక రచన ఒకటి, నైపుణ్య ప్రదర్శన ఒకటి, పరిపుష్టి, పునఃప్రదర్శన, పునఃపరిపుష్టి. ఇవన్నీ కూడా సూక్ష్మ బోధన వలయంలో ఉన్నటువంటి భాగాలు. తర్వాత సూక్ష్మ బోధనలో ఏ సిద్ధాంతాలు అమరి ఉన్నాయి? మరి ఏ సిద్ధాంతాలు ఉన్నాయంటే మనకి సూక్ష్మ బోధన ప్రక్రియ మొత్తంలో కొన్ని సిద్ధాంతాలు అయితే మనకు ఉంటాయి, కనబడతాయి. అదేంటంటే ఫస్ట్ వన్
థియరీ ఆఫ్ ఎనాలిసిస్ అని చెప్తాము, విశ్లేషణ సిద్ధాంతం అని చెప్తాము. తర్వాత మనకి థియరీ ఆఫ్ సైకలాజికల్ రీఎన్ఫోర్స్మెంట్ మనోవిజ్ఞానిక పునర్బలన సిద్ధాంతం. తర్వాత థియరీ ఆఫ్ ప్రాక్టీస్ అభ్యాస సిద్ధాంతం. తర్వాత థియరీ ఆఫ్ డీటెయిల్ సూపర్విజన్ అంటే మనకి సవిస్తృతమైన పర్యవేక్షణ సిద్ధాంతము. తర్వాత లెర్నింగ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్, సో శిక్షణ బదలాయింపు ద్వారా అభ్యాసన, లెర్నింగ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు, శిక్షణ బదలాయింపు ద్వారా అభ్యాసం కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ద థియరీ ఆఫ్ కంటిన్యూస్ ప్రాసెస్ అవిచ్ఛిన్న ప్రక్రియ సిద్ధాంతం కనబడుతుంది. థియరీ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ప్రయోగాత్మక సిద్ధాంతం అనేది కనిపిస్తుంది. ఇది సూక్ష్మ బోధనలో కనబడేటువంటి మనకి సిద్ధాంతాలని చెప్పొచ్చు. సో ఏ ఎగ్జామ్ అయినా పరిమితులు కానీ ప్రయోజనాలు అడుగుతారు కాబట్టి చాలా ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని అయితే ఇక్కడ రాసాను ఇంపార్టెంట్ చూడండి. మైక్రో టీచింగ్, దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి బోధనపై మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది మనకి. ఓకే, బోధన కృత్యాలపై సూక్ష్మ పరిశీలన మనకి అలవాటు అవుతుంది. బోధనపై మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. బోధనలో ఎటువంటి పనులు చేస్తున్నాము, ఏ పని చేయకూడదు, ఏ పని చేయాలి అనేటువంటి పరిశీలన మనకి అలవాటు అవుతుంది ఇక్కడ. ఓకే, తర్వాత మనకి చూడండి తరగతి సంక్లిష్టలు తగ్గించబడతాయి. తరగతి గదిలో ఉన్నటువంటి సంక్లిష్టాలు ఏదైతే ఉంటాయో అంటే మనకి కాంప్లెక్స్ అంటే తరగతి గదిని సింపుల్గా చెప్పే విధంగా ఉంటుంది. తరగతిలో సంక్లిష్టలు అనేవి తగ్గించబడతాయి అంటే కరికులం విషయంలో కానీ లెసన్స్ విషయంలో అన్ని విషయాల్లో కూడా. కావున బోధన నైపుణ్య సాధనపై ఇక్కడ మనం దృష్టి పెట్టవచ్చు. అంటే కేవలం మిగతా తరగతుల పనులు కాకుండా ఓన్లీ బోధన నైపుణ్య సాధనపై ఇక్కడ మనం దృష్టి పెట్టవచ్చు. వాస్తవ బోధన జరుగుతుంది మైక్రో టీచింగ్లో. మనం బోధన చేయడానికి దృఢ విశ్వాసం కావచ్చు, ఆత్మసైద్యం కావచ్చు, లేదా కాన్ఫిడెన్స్ అనేవి కూడా అన్నీ కలుగుతాయి మైక్రో టీచింగ్ వల్ల. మరి దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. అయితే చూడండి, సరళమైన పరిస్థితుల్లో నేర్చుకున్నటువంటి నైపుణ్యము వాస్తవ పరిస్థితుల్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది సందేహమే. ఇప్పుడు మనం మైక్రో టీచింగ్లో చాలా సింపుల్గా కొన్ని స్కిల్స్ నేర్చుకుంటాము, కానీ క్లాస్ రూమ్ వచ్చేపాటికి ఎలా అవుతుంది అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక సందేహమే. ఇది ఒక లోపము. నెక్స్ట్, విషయ బోధనకి ప్రాధాన్యత లేదు ఇక్కడ. కేవలం కంటెంట్ చెప్పరు ఇక్కడ. ఓన్లీ బోధన నైపుణ్యాన్ని సాధిస్తాం అంతే. ఏదో ఒక బోధన నైపుణ్యం మనం సాధిస్తాం అంతే, కానీ ఇక్కడ విషయ బోధనకి ప్రాధాన్యత అనేది లేదు. ఓకే, తర్వాత మనకి కొన్ని నైపుణ్యాలు ప్రత్యేకంగా ఇతర నైపుణ్యాలతో కలవకుండా అభ్యాసం చేయలేం. కొన్ని నైపుణ్యాలు ఖచ్చితంగా ఇతర నైపుణ్యాలు కలవాలి. క్లాస్ రూమ్ అంటే అన్ని నైపుణ్యాలు, చాలా ఎక్కువ నైపుణ్యాలు ఉంటాయి. ఏదో ఒక నైపుణ్యం సాధిస్తే మరి మిగతావి ఇబ్బందే కదా, మనకి మిగతా నైపుణ్యాలు మనకి రావు కదా. కాబట్టి కొన్ని నైపుణ్యాలు ప్రత్యేకంగా ఇతర నైపుణ్యాలతో కలపకుండా అభ్యాసం చేయటం కష్టం. కాబట్టి ఇక్కడ ప్రధానమైన లోపం అనేది కనిపిస్తుంది. ఓకే, ఇంకా మనకి ఏమైనా ఉందో చూద్దాం ఒకసారి, ఆగండి. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే బోధన నైపుణ్యాలన్నింటినీ అభ్యాసం చేయటము. ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయో అన్ని నైపుణ్యాన్ని మనం ఆ శిక్షణ కాలంలో కంప్లీట్ చేయటం అనేది సాధ్యం కాదు. ఇది మనకి బోధన నైపుణ్యం గురించి. మరి యూనిట్ 5లో లాస్ట్ టాపిక్ ఏంటంటే నిర్మాణాత్మక ఉపగమము, కాన్స్టిట్యూటివ్ అప్రోచ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఎరేజ్ అవుతుంది సార్ మేడమ్స్, మీరు ఒకసారి చూడండి.